To MOS India online services. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, ఐటీ రిటర్న్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేయబడును. ప్రజెంట్ ఈ వీడియోలో ఒక పిఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్ అనేది బ్యాంక్ పాస్బుక్ details is not visible and bank passbook is not attested by the authorized signatory అని ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయితే మనం ఏం చేయాలి? పిఎఫ్ క్లెయిమ్ ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయినప్పుడు ఫస్ట్ మన యొక్క బ్యాంక్ పాస్బుక్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ యొక్క బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ అనేది క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. మన యొక్క పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. అలాగే ఆ యొక్క బ్యాంక్ పాస్బుక్ మీద బ్యాంక్ సీలు, బ్యాంక్ మేనేజర్ సంతకం కూడా క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి. ఈ విధంగా క్లియర్గా కనిపించేటటువంటి బ్యాంక్ పాస్బుక్ని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే ఈ పిఎఫ్ రీజన్ ఏదైతే వచ్చిందో, మనకు పిఎఫ్ క్లెయిమ్ రీజన్ వచ్చిందో ఆ యొక్క రీజన్ అనేది మళ్ళీ రాదు. పిఎఫ్ అనేది సెటిల్ అవుతుంది. ఈ పర్టికులర్ రీజన్ వల్ల ఎవరికైతే పిఎఫ్ రిజెక్ట్ అయిందో, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, అలాగే పిఎఫ్ సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నవారు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8919073888. Welcome to MOS India online services. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, ఐటీ రిటర్న్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడును. ప్రజెంట్ ఈ వీడియోలో పిఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్ రీజన్ గురించి చెబుతాను. ఆ రీజన్ ఏంటంటే నాట్ ఎలిజిబుల్, ఇన్సఫిషియెంట్ సర్వీస్. పర్టికులర్గా ఈ రీజన్ వచ్చేసి 2 ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఆ 2 ఆప్షన్లలో ఒకటి వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, 2
అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్. మామూలుగా ఈ రీజన్ ఎందువల్ల వస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అలాగే అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్ ద్వారా పిఎఫ్ క్లెయిమ్ ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అలాగే అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్ ద్వారా 90% పిఎఫ్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలంటే కనీసం 5 సంవత్సరాలు కంపెనీలో వర్క్ చేసిన సర్వీస్ను కలిగి ఉండాలి. 5 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకునే దానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా క్లెయిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాలంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా క్లెయిమ్ పొందిన డేట్ నుంచి 5 సంవత్సరాల సర్వీస్ని మళ్ళీ పూర్తి చేసుకోవాలి. సో ఈ 2 ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్ సర్వీస్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. పిఎఫ్ సర్వీసు 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ 2 ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ ఇన్సఫిషియెంట్ సర్వీస్ అనే రీజన్ ద్వారా పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మా యొక్క సర్వీసులని పొందవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 8919073888. వెల్కమ్ టు ఎంఓఎస్ ఇండియా ఆన్లైన్ సర్వీసెస్. We deliver services to home online. ఆన్లైన్లోని వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులను పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడును. పిఎఫ్ క్లెయిమ్ పర్టికులర్గా ఈ కారణం చేత రిజెక్ట్ అయితే ఏం చేయాలి? రిజెక్షన్ రీజన్ వచ్చేసి క్లెయిమ్ రిజెక్టెడ్, ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్డ్. ఈ రీజన్ యొక్క అర్థం వచ్చేసి మీ ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్కి పిఎఫ్లో ఉన్న డీటెయిల్స్ పేరు, డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావడం లేదు. ఆ కారణం చేత పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తున్నారు. మీ ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్తో పిఎఫ్ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే
ఎన్నిసార్లు మీరు పిఎఫ్ క్లెయిమ్ పెట్టినా అని ఈ కారణం చేత రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ టైం క్లెయిమ్ పెట్టే ముందు మీ ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్తో పిఎఫ్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని, ఒకవేళ మ్యాచ్ కాకపోతే కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ టైం క్లెయిమ్ పెడితే ఈ కారణం చేత రిజెక్ట్ చేయకుండా ఉంటారు. మీకు పిఎఫ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మా యొక్క సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 8919073888. వెల్కమ్ టు MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. రీసెంట్గా పెట్టినటువంటి పిఎఫ్ క్లెయిమ్ పర్టికులర్గా ఈ కారణం చేత రిజెక్ట్ అయితే ఏం చేయాలి? ఫైనల్ సెటిల్మెంట్ అండి. ఫైనల్ సెటిల్మెంట్ ఈ కారణం చేత రిజెక్ట్ అయింది. రిజెక్షన్ రీజన్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ షుడ్ బి ఆఫ్టర్ డేట్ ఆఫ్ లివింగ్ ఇన్ ప్రజెంట్ పిఎఫ్ నెంబర్. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక ప్రజెంట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ముందు చేసినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ తర్వాత అనేది ఉండాలి. ప్రజెంట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ముందు చేసినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ తర్వాత ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మీకు పిఎఫ్ అనేది సెటిల్ అవుతుందని ఈ కారణం చేత పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసినారు. ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే కనుక సర్వీస్ ఓవర్లాపింగ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను 2 కంపెనీల్లో వర్క్ చేశాను. ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది, డేట్ ఆఫ్ లివింగ్ అనేది 1 డిసెంబర్ 2024 ఉంది. 1 డిసెంబర్ 2024 ఉంది.
రెండవ కంపెనీలో కొత్త కంపెనీలో జాయిన్ అయినటువంటి డేట్ వచ్చేసి 1/11/2024 ఉంది. సో ఈ విధమైనటువంటి కేసులో ఏమవుతుందంటే కనుక 1 month 2 కంపెనీల్లో వర్క్ చేసినట్టు అవుతుంది. సో ఆ విధంగా సర్వీస్ ఓవర్లాపింగ్ కాకూడదు. సర్వీస్ ఓవర్లాపింగ్ ఉన్నటువంటి పిఎఫ్ మెంబర్ ఐడిలోంచి ఎటువంటి అమౌంట్ని అయితే మీరు ఫైనల్ సెటిల్మెంట్ తీయలేరు. మీకు ఫైనల్ సెటిల్మెంట్ రావాలి అంటే కనుక తప్పకోకుండా ఆ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో, జాయినింగ్ డేట్ కానీ లివింగ్ డేట్ కానీ, మీకు పిఎఫ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాడ్ అయిందో ఆ యొక్క డేట్స్ క్రాస్ చెక్ చేసుకొని మీరు జాయినింగ్ డేట్ కానీ లివింగ్ డేట్ కానీ మార్చుకుంటే కరెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మీరు పిఎఫ్ క్లెయిమ్ ఫైనల్ సెటిల్మెంట్ పెడితే తప్పకుండా ఎటువంటి రీజన్ లేకోకుండా మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ ఫైనల్ సెటిల్మెంట్ సెటిల్ అవుతుంది. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏం చూపిస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్ ఈజ్ లింక్డ్ విత్ more than one UAN with different details of members. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది 1 లేదా 2 యుఏఎన్ నెంబర్లకు లింక్ అయి ఉంది. ఆ యొక్క 2 యుఏఎన్ నెంబర్లు ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అనేది డిఫరెంట్. పర్సనల్ డీటెయిల్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి అని చెబుతోంది. ఈ రీజన్ అనేది ఎందువల్ల వస్తుందంటే కనుక మీకు ఎప్పుడైతే 2 యుఏఎన్ నెంబర్లు ఉంటాయో ఆ 2 యుఏఎన్ నెంబర్లు ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇది కూడా రాకుండా ఉండాలంటే కనుక ఆ 2 యుఏఎన్ నెంబర్లు మీవే అయితే కనుక ఆ 2 యుఏఎన్ నెంబర్లు ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ని నేము, డేట్ ఆఫ్ బర్త్ వాటిని మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్ చేసుకున్నాక మీకు మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రాదు. తప్పకుండా పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సింపుల్గా వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మా యొక్క వాట్సాప్ నెంబర్ 8919907388.
వెల్కమ్ టు MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో PF విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడను. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడను. రీసెంట్గా పెట్టినటువంటి PF ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ఫామ్ 13 అనేది రిజెక్ట్ అయింది. రిజెక్షన్ రీజన్ వచ్చేసి డేట్ ఆఫ్ లివింగ్ ఈస్ డిఫర్స్ విత్ రిసీవ్డ్ వేజెస్, ప్లీజ్ రీసబ్మిట్ విత్ కరెక్ట్ డీటెయిల్స్. ఈ కారణం చేత PF క్లెయిమ్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టినది రిజెక్ట్ చేసినారు. ఈ యొక్క రీజన్ ఎందుకు వస్తుందంటే కనుక ఈ యొక్క రీజన్ యొక్క అర్థం వచ్చేసి డేట్ ఆఫ్ లివింగ్ ఈస్ డిఫర్స్ విత్ రిసీవ్డ్ వేజెస్. మాకు PF అందినటువంటి డేట్స్ ప్రకారం చూస్తే మీకు PF అకౌంట్ మానేసినటువంటి డేట్ ఆఫ్ లివింగ్ అనేది డిఫర్గా ఉంది, అంటే వేరే విధంగా ఉంది. దానికి అర్థం ఏంటంటే కనుక ఈ నెల వరకు మాకు PF యాడ్ అయింది, కానీ మీకు ఎగ్జిట్ డేట్ మానేసినటువంటి డేట్ అనేది ఒక 1 month తర్వాతనో 2 months తర్వాతనో 1 year తర్వాతనో 2 years తర్వాతనో 3 years తర్వాతనో డేట్ వేసింటారు. సో అందువల్ల మీకు ఈ ప్రాబ్లంని రైట్ చేసి, అంటే ఈ రీజన్ని రైట్ చేసి PF క్లెయిమ్ అనేది PF ఆఫీసర్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే కనుక ఒకటి, మీకు PF ఏ డేట్ వరకు అయితే యాడ్ అయిందో ఆ డేట్కి 1 month బ్యాక్ అనేది ఎగ్జిట్ డేట్ అని ఉండాల. లివింగ్ డేట్ అనేది 1 month బ్యాక్ ఉండాల. అలా కాకుండా మీకు PF ఈ నెల వరకు అందింటే అనక ఈ నెల తర్వాత కానీ అప్పుడు 2 months తర్వాత కానీ లేదంటే 1 year తర్వాత కానీ 2 years తర్వాత కానీ డేట్ అయితే ఎప్పుడు వేయకూడదు. ఆ విధంగా వేస్తే ఇంకా 1 month 2 months 1 year కంపెనీలు ఇంకా వర్క్ చేస్తున్నారని అర్థం. ఆ విధంగా వర్క్ చేస్తున్నప్పుడు మీకు PF యాడ్ కాకపోతే కంపల్సరిగా PF ఆఫీసరు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పెట్టినా లేదంటే ఎన్నిసార్లు ఫైనల్ సెటిల్మెంట్ ట్రై చేసినా కానీ ఆ అమౌంట్ అయితే ఫైనల్ సెటిల్మెంట్ చేయరు,
ట్రాన్స్ఫర్ కూడా కంప్లీట్ కాదు. పిఎఫ్ క్లెయిమ్ అనేది కంపల్సరిగా రిజెక్ట్ అవుతానే ఉంటుంది. మళ్ళీ ఈ ప్రాబ్లం మీకు రాకోకుండా పిఎఫ్ క్లెయిమ్ ట్రాన్స్ఫర్ పెట్టినా అని సెటిల్మెంట్ పెట్టినా అని సెటిల్ అవ్వాలంటే కనుక ఆ డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డేట్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు పిఎఫ్ ఎప్పటి వరకైతే కట్టినారో ఆ లాస్ట్ మంత్ యొక్క ముందు నెల అనేది డేట్ అనేది ఎగ్జిట్ డేట్ అనేది ఉండాలి. ఈ విధంగా మీరు మళ్ళీ ఆ యొక్క డేట్స్ని కరెక్షన్ చేసుకొని ట్రాన్స్ఫర్ కానీ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కానీ పెట్టినారంటే తప్పకుండా మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది, రిజెక్ట్ కాదు. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క వాట్సాప్ నెంబర్ 8919073888. వెల్కమ్ టు ఎంఓఎస్ మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. రీసెంట్గా పెట్టినటువంటి పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫామ్ 31 రిజెక్ట్ అయింది. రిజెక్షన్ రీజన్ వచ్చేసి కాంట్రిబ్యూషన్స్ నాట్ రిసీవ్డ్ ఇన్ అకౌంట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జాయినింగ్. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక ఎప్పుడైతే మీకు పిఎఫ్ అకౌంట్ యాడ్ చేసినారో అంటే మీరు కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయినారో ఆ జాయినింగ్ డేట్ నుంచి మాకు ఎటువంటి పిఎఫ్ అనేది అందలేదు. సో ఆ కారణం చేత మీకు పిఎఫ్ అనేది రిజెక్ట్ చేస్తున్నామని ఈ రీజన్ని మెన్షన్ చేసి రిజెక్ట్ చేశారు. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే అనక మనం ఈ నెల జాయిన్ అయినాం. ఈ నెల జాయిన్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి మనకు పిఎఫ్ అనేది కంపల్సరీగా యాడ్ అవ్వాలి. మనం కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే కంపల్సరీగా నెక్స్ట్ నెల నుంచి మనకు పిఎఫ్ అనేది యాడ్ అవ్వాలి. అలా కాకుండా ఈ నెల జాయిన్ అయిన తర్వాత ఒక 2 months తర్వాతనో ఒక 3 months తర్వాతనో ఒక 5 months తర్వాతనో పిఎఫ్ కడితే తప్పకుండా మీ పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ కూడా చేసుకోలేరు, ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసుకోలేరు. మీ అమౌంట్ని మీరు పొందాలంటే ఆ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క జాయినింగ్ డేట్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు
ఏ నెల అయితే పిఎఫ్ యాడ్ అయిందో స్టార్టింగ్, ఆ నెలకి ముందు నెలలో పిఎఫ్ జాయినింగ్ డేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ విధంగా జాయినింగ్ డేట్ ని కరెక్షన్ చేసుకొని మళ్ళీ మీరు పిఎఫ్ అడ్వాన్స్ పెట్టే అనక మళ్ళీ ఈ రీజన్ లేకోకుండా పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. మీకు పిఎఫ్ తో సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళు సింపుల్ గా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388. వెల్కమ్ టు MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులని పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. రీసెంట్గా పెట్టినటువంటి పిఎఫ్ క్లెయిమ్ పర్టికులర్గా ఈ కారణం చేత రిజెక్ట్ అయితే ఏం చేయాలి? ఫైనల్ సెటిల్మెంట్ అండి. ఫైనల్ సెటిల్మెంట్ ఈ కారణం చేత రిజెక్ట్ అయింది. రిజెక్షన్ రీజన్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ షుడ్ బి ఆఫ్టర్ డేట్ ఆఫ్ లివింగ్ ఇన్ ప్రజెంట్ పిఎఫ్ నెంబర్. దీని యొక్క అర్థం ఏంటంటే అనక ప్రజెంట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ముందు చేసినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ ఎగ్జిట్ తర్వాత అనేది ఉండాలి. ప్రజెంట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ముందు చేసినటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ తర్వాత ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మీకు పిఎఫ్ అనేది సెటిల్ అవుతుందని ఈ కారణం చేత పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసినారు. ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే అనక సర్వీస్ ఓవర్లాపింగ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను 2 కంపెనీల్లో వర్క్ చేశాను. ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది, డేట్ ఆఫ్ లివింగ్ అనేది 1 డిసెంబర్ 2024 ఉంది. 1 డిసెంబర్ 2024 ఉంది. రెండవ కంపెనీలో, కొత్త కంపెనీలో జాయిన్ అయినటువంటి డేట్ వచ్చేసి
1/11/2024 ఉంది. సో ఈ విధమైనటువంటి కేసులో ఏమవుతుందంటే అనక 1 month 2 కంపెనీల్లో వర్క్ చేసినట్టు అవుతుంది. సో ఆ విధంగా సర్వీస్ ఓవర్లాపింగ్ కాకూడదు. సర్వీస్ ఓవర్లాపింగ్ ఉన్నటువంటి పిఎఫ్ మెంబర్ ఐడిలోంచి ఎటువంటి అమౌంట్ని అయితే మీరు ఫైనల్ సెటిల్మెంట్ తీయలేరు. మీకు ఫైనల్ సెటిల్మెంట్ రావాలి అంటే అనక తప్పకోకుండా ఆ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో, జాయినింగ్ డేట్ కానీ లివింగ్ డేట్ కానీ, మీకు పిఎఫ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాడ్ అయిందో ఆ యొక్క డేట్స్ క్రాస్ చెక్ చేసుకొని మీరు జాయినింగ్ డేట్ కానీ లివింగ్ డేట్ కానీ మార్చుకుంటే కరెక్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ మీరు పిఎఫ్ క్లెయిమ్ ఫైనల్ సెటిల్మెంట్ పెడితే తప్పకుండా ఎటువంటి రీజన్ లేకోకుండా మీ యొక్క పిఎఫ్ క్లెయిమ్ ఫైనల్ సెటిల్మెంట్ సెటిల్ అవుతుంది. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏం చూపిస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్ ఈజ్ లింక్డ్ విత్ more than one UAN with different details of members. దీని యొక్క అర్థం ఏంటంటే అనక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది 1 లేదా 2 యుఏఎన్ నెంబర్లకు లింక్ అయి ఉంది. ఆ యొక్క 2 యుఏఎన్ నెంబర్లు ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అనేది డిఫరెంట్. పర్సనల్ డీటెయిల్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి అని చెబుతోంది. ఈ రీజన్ అనేది ఎందువల్ల వస్తుందంటే అనక మీకు ఎప్పుడైతే 2 యుఏఎన్ నెంబర్లు ఉంటాయో ఆ 2 యుఏఎన్ నెంబర్లు ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇది కూడా రాకుండా ఉండాలంటే అనక ఆ 2 యుఏఎన్ నెంబర్లు మీవే అయితే అనక ఆ 2 యుఏఎన్ నెంబర్లు ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ని నేము, డేట్ ఆఫ్ బర్త్ వాటిని మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్షన్ చేసుకున్నాక మీకు మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది రాదు. తప్పకుండా పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సింపుల్గా వాట్సాప్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మా యొక్క వాట్సాప్ నెంబర్ 8919907388.